ప్రజలందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. అసలు దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు ఎందుకు చూడాలి రాజకీయ కోణంలో దీన్ని? కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం కాబట్టి ఆ చెప్పినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ గమనించినట్టయితే 100 రోజుల ఎన్డీఏ పాలన పూర్తయినటువంటి సందర్భంలో వారు మాట్లాడంటే దాదాపు 1 గంట సేపు మాట్లాడిన దీంట్లో ఈ ప్రస్తావన కూడా మాట్లాడడం జరిగింది. మొదట మనందరం గుర్తుపెట్టుకోవాలి, కేవలం దీనికోసమే ప్రెస్ మీట్ పెట్టి దీనికోసమే మాట్లాడుంటే మీరు చెప్పినట్టు ఇదేదో రాజకీయ అంశమో అని చెప్పి మీరు మనందరూ అనుకోవచ్చు. ఆ రోజు ఎన్డీఏ సంబంధించిన కూటమి సభలో వారు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఎన్డీఏ కూటమి సంబంధించిన మొత్తం ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ ఉన్నారు దాంట్లో. అసలు అంటే నాకు తెలిసి ఈవోకి వచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గా వారు ఈ సున్నితమైన అంశం కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఉంటారు. నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నా. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మన ఈ 100 రోజులు మనం మంచి పరిపాలన ఇచ్చాము, గత ప్రభుత్వం భగవంతుని కూడా కల్తీ చేసింది చెప్పి ఆలోచనతో వారు మాట్లాడారు. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి తొక్కాలను, వైసీపీ పార్టీని తొక్కాలను, ఏం తొక్కేదన్నా ఆల్రెడీ ప్రజలు తొక్కేశారు కదా వాళ్ళని. వైసీపీని గాని జగన్మోహన్ రెడ్డి గాని మాకు ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గురించి 1 నిమిషం ఆలోచించినా మాకు సమయం వేస్ట్. ప్రజలు ఇచ్చినటువంటి మా మ్యాండేట్ 164 స్థానాల్లో మాకు ఆయన గురించి కానీ ఆయన పార్టీ గురించి కానీ ఆలోచించే సమయం లేదు మాకు. ఎందుకు చెప్పండి? మాకు అనవసరం. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, మాకైతే అనవసరం. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పినటువంటి సందర్భం, వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిత్యం స్వామివారిని ఆరాధించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నా. దాంట్లో తప్పు లేదు. కానీ పూర్తి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నా, పూర్తి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం లేదు. మళ్ళీ ఈ రోజు 2-3 ఛానళ్లు చూసా ఇప్పుడే నేను బ్రేక్ టైం సమయంలో. ఈ వైసీపీ నాయకులంతా సునకానందం పొందుతున్నారు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదయ్యా. ఈ రోజు కోర్టు ముందుకు వచ్చింది, కోర్టు దాన్ని పరిశీలిస్తాంది, మాట్లాడుతోంది. అప్పటికే మొత్తం రోజా గారు, కరుణాకర్ గారు అందరూ మొత్తం ఎగిరిపోతున్నారు. ఏమైంది? ఎందుకు ఈ సునకానందం? సునకానందం అంటే తెలుసు కదన్నా? తెలుసు. వైసీపీ నాయకులు ఊరికి ఎగిరిపడద్దండి. ఇది ఫైనల్ కాదు, ఇంకా 3వ తేదీ ఉంది. దీనికి ఏ విధంగా తీసుకోవాలి చర్యలు ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. మొత్తానికి ఇది రాజకీయ కోణంలో ఎవరు చూడొద్దండి. కేవలం హిందూ భక్తులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ వైకుంఠంగా వెదజల్లుతుంటే ఆ క్షేత్రంలో ఇలాంటి పొరపాట్లు గత ప్రభుత్వం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆవేదనతో మాట్లాడారని అందరూ అనుకుంటున్నారు. నేనే కాదు, అందరూ, నా వ్యక్తిగత అభిప్రాయానికి భక్తులు కూడా అదే అనుకుంటున్నారు. కాబట్టి కోర్టు రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎవరెవరు చేశారనే పూర్తి వివరాలు తొందరగా శ్రీవారి భక్తుల ముందు భానుప్రకాష్ రెడ్డి గారు, పటాభి గారు నమస్కారం.